గాయస్ మేమైతే మా రూమ్ నుంచి అయితే తాజ్మహల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఇక్కడ మాత్రం ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంది. అసలు మేము ఊహించలేదు ఇంత ట్రాఫిక్ ఉంటుందని. సో మీరైతే చూసుకోవచ్చు మీరే, ఇంత ట్రాఫిక్ ఉంది. ఇంకా ఆటోలో అయితే ఎక్కేసాము మేము. అక్కడ నుంచి అయితే మేము తాజ్మహల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. ఆటోలో అయితే కూర్చున్నాము మేము ముందు అయితే కంఫర్టబుల్ లేకుండా. సో ట్రాఫిక్ మాత్రం చాలా దారుణంగా ఉంది. రైట్ సైడ్ అయితే చూసుకోవచ్చు మీరు. ఇంకా ఆటోలో నేనైతే రీల్స్ ఇట్లా వీడియో తీస్తుంటే వెనక సైడ్ ఆటోలో ఉన్న అంకుల్ మాత్రం వేరే లెవెల్ చూస్తున్నాడు, ఎందుకో ఏమో మరి. వెనక అయితే ఆగ్రాలో అయితే మెట్రో అయితే ఉంది అండర్ గ్రౌండ్. సో తాజ్మహల్ మెయిన్ గేట్ లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేసాం ఇంకా మేము. సో మీరైతే చూసుకోవచ్చు. ఇంకా మేము యాక్చువల్గా వచ్చింది ఏమంటే తాజ్మహల్ చూడడానికి కాదు, తాజ్మహల్లోనున్న శివాలయం టెంపుల్కి. సో ఆ టెంపుల్ పేరు వచ్చేసి సిద్ధేశ్వర శివాలయ మందిర్ అని ఉంటుంది. సో ఈ టెంపుల్ వచ్చేసి 1000 సంవత్సరాల గుడి అంట. సో తాజ్మహల్కి అయితే దగ్గరలోనే ఉంటుంది, ఒక 500 మీటర్స్ లోపల. మేము వెళ్తున్నాం ఇప్పుడు ఇదే రూటే. సో తాజ్మహల్ ఈస్ట్ గేట్ నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది, చిన్నగా ఉంటుంది, అసలు మనకి కనిపించదు. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు. చాలా ఎవ్వరు అయితే క్రౌడ్ కనిపించరు. సో ఈ రూట్లో అయితే మీరే చూసుకోవచ్చు, అసలు ఎవ్వరు క్రౌడే లేరు అసలుకి. ఇదైతే తాజ్మహల్కి గోడ ఉంటుంది కదా, అడ్డు కట్టలాగా, సో కట్టిన గోడ. ఇదైతే గుడి ఎంట్రెన్స్. సో ఇక్కడ నుంచి లోపల పోతే ఇదే గుడి మన లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. సో ఇదే చూసుకున్నట్టయితే మన ఇంత పురాతనమైన గుడి ఇది, 1000 సంవత్సరాల గుడి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ గురూజీ గారు మాకైతే బొట్టు పెడుతున్నాడు కదా. ఈ గురూజీ గారు చెప్పింది ఏమిటంటే, సో 1000 సంవత్సరాల గుడి ఇది, ఇక్కడికి ఎవ్వరు రారని చెప్తున్నాడు.